జై శ్రీ మహాకాల్ అందరికీ పేరు పేరున నమస్తే. ఇట్లు మీ శ్రేయోభిలాషి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో ఈ ఏంటంటే సింగిల్ పేరెంట్ అంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వీళ్ళంతకు వీళ్ళు ఇవాళ రేపు రోజులలో ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కాబట్టి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఈవెన్ అమ్మాయిలైనా సరే ఒకప్పటి రోజులలో అంటే ఆడవాళ్ళకి చదువు ఉండేది కాదు, ఉద్యోగాలు ఉండేవి కాదు కాబట్టి సతీ సహగమనం చేసేది, బికాజ్ ఎటువంటి ఆధారం ఉండకపోతుండే కాబట్టి. కానీ ఇప్పటి రోజులలో ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరు జాబ్స్ చేసుకొని సంపాదించుకుంటున్నారు. ఫస్ట్ నుంచి తల్లిదండ్రులు కూడా ఆ సపోర్ట్ బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ లైఫ్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఆడపిల్లల్ని చాలా వరకు చదివించుకుంటున్నారు కదా. ప్రతి దగ్గర ఎక్కడ పోయినా సరే బ్రతికేటట్టు ఉంది ఆడపిల్లల లైఫ్. కానీ ఈ సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ లేడీ ఆఫ్టర్ మ్యారేజ్ భర్తతో డివోర్స్ అయినా లేదా ఎక్స్పైర్ అయిపోయినా సంథింగ్ ఏదైనా రీజన్ కానీ సింగిల్ అయిపోయినారు అనుకుందాం, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, వాళ్ళు హ్యాపీగా బతికినా వాళ్ళ సొసైటీ ఉంటుంది చూసిండ్రా, వాళ్ళ చుట్టూరా వాళ్ళు బ్రతకనియరబ్బా. మగాడికైతే ఒక రేంజ్, ఆడవాళ్ళకైతే ఒక రేంజ్. ఏమంటారు, ఈమె మమ్మల్ని చూస్తుందేమో, లైఫ్లో ఎవరు లేరు కదా మాకు అట్రాక్ట్ అవుతుందేమో, మమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతుందేమో. ఒకటి బ్రేక్ అయిపోయింది సరే, ఒకరు ఆల్రెడీ ఒకసారి లైఫ్లో ఒక దెబ్బ పడ్డది కదా. ఇది ఏమంటారు, మ్యారేజ్ అన్న ఒక రిలేషన్లో, కపుల్ అన్న రిలేషన్లో ఒక్కొక్క స్ట్రాంగ్ దెబ్బ పడ్డది కదా. ఇంకొకసారి దానికి మళ్ళీ ఎట్లా అటాచ్ అవ్వాలనుకుంటారు, మళ్ళీ సాధ్యమైనంత వరకు ఉండరు. సాధ్యమైనంత వరకు ఆ రిలేషన్ వద్దు ఇంకా మనకు లైఫ్లో అనేసి ఉంటుంటారు ఎక్కువ శాతం. ఇక మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునేటోళ్ళు ఎవరు ఉంటారో మనకైతే తెలియదు, కానీ ఎక్కువ శాతం అయితే మైండ్ వరకు ఎవరిని రానియరు. ఏమి భర్త అయినా సరే భార్య అయినా సరే వాళ్ళ ప్రక్కకుంటేనే వాళ్ళకి ఒక సేఫ్, లేకపోతే వాళ్ళకంటే ఒక మనసు లేదా, మనసులో ఉండొచ్చు కదా. ఒకసారి మచ్చబడింది, ఒకసారి ఎట్లా ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకొకసారి ప్రాబ్లం రావద్దని జాగ్రత్తనే పడతారుగా. ఇంకొకరు మొహాలు ఎందుకు చూస్తారు, ఇంకొకరిని ఎట్లా నమ్ముతారు, నమ్మలేరు కదా అసలుకి. అబ్బాయి ఎందుకు వచ్చింది, ఆల్రెడీ ఒకటి ఇట్లా ఇబ్బంది అయిపోయింది, మళ్ళీ వీళ్ళు కూడా లైఫ్ లాంగ్ మంచిగా ఉండరో తెలియదు. అందుకే పెద్దలు చెప్పిన మాట ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి ఉండాలి, ప్రతి దాంట్లో సర్దుకోవాలి ఒక దాంట్లో అని. మనం సర్దుకున్నా సరే అవతల వాళ్ళు సర్దుకోకుండా మనకు ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు మనకు ప్రాబ్లమే కదా. మనం బాధ ఫేస్ చేసినాంగా, మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ నెత్తికి చుట్టుకొని ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేయాలనుకుంటారు, అనుకోరు కదా. సో ఎవరి వైపుకి ఏదో నడిచే దారిలో కళ్ళు మూసుకొని నడవలేరు కాబట్టి సడన్గా చూసిరే అనుకుందాం. ఈ సింగిల్గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కదా, కళ్ళు మూసుకొని ఇట్లా నడవలేరు కాబట్టి సడన్గా చూసిరే అనుకుందాం. ఇక మనకే ఏదో సెట్ చేసుకుందాం అనుకుంటారని ఎట్లా అనుకుంటారు. ఎందుకబ్బా ఊరికే వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు అని వాళ్ళు లోపల కూడా బాధపడుతూనే ఉండొచ్చు కదా. దయచేసి ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు ఇవాళ రేపు రోజులలో, కానీ దిమాగ్ ఎందుకు పెరుగుతలేదు, ఎందుకు మైండ్ సెట్ ఎందుకు అప్డేట్ అవుతలేదు జనాలది. ఇంకొకటి, ప్రతి దగ్గర జాబ్ చేసుకుంటూ ఉంటాం. జాబ్ చేసేటప్పుడు ఏంది, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసే జాబ్ చేసుకోవాలి కదా. మగవాళ్ళకు ఒక సపరేట్, ఆడవాళ్ళకు ఒక సపరేట్ ఏమైనా ఉంటాయా, ఉండవు కదా. మా ఆఫీస్లోనైతే మేము మా సొంత ఒక తల్లి పిల్లలం కాకపోయినా సరే, టు బీ ఫ్రాంక్ మా బ్రదర్స్ లెక్క ఉంటుండే మా ఆఫీస్లో వాళ్ళు. అది అదృష్టం. అఫ్కోర్స్ అందట్లో అట్లనే ఉంటారు. సో ఒక తల్లి పిల్లల లెక్క ఉండి వర్క్ చేసుకుంటారు తప్పితే ఈ పిచ్చి పిచ్చేషాలన్నీ ఎవరికి ఉండవు ఉండవు. ఎవరైనా సరే ఇప్పుడు ఎవరో వైఫ్ కానీ ఎవరో హస్బెండ్స్ కానీ ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సింగిల్గా ఉన్న వాళ్ళ గురించి. వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కదా, మాట్లాడకుండా వర్క్ అవుతుందా. జనాలు ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు ఆ విషయంలో?
అంటే మాట్లాడినంత మాత్రాన ఏదో అయిపోతుందా? చూసినంత మాత్రాన ఏదో అయిపోతుందా? కరెక్టే కదా? ఇది ఎంత నీచంగా దిగజారు ఉన్నారంటే ఒక్కొక్కరు అసలుకి సొసైటీలో చెప్పనే వద్దు. ఇంత నీచంగా ఆలోచించేటోళ్ళు ఎవరు తెలుసా? ఈ పనికి మళ్ళీ అక్కడక్కడక్కడ గుంపులు కూర్చొని మాట్లాడుకుంటుంటారు చూసినావా? ఆడోళ్ళు కానీ కొంతమంది ఖాళీగా ఉండేటోళ్ళు, పని ఉన్నోళ్ళు మాత్రం ఇట్లా మాట్లాడరు చూడు. వీళ్ళేందో వాళ్ళేదో అన్నట్టు క్యారెక్టర్ గురించి మాట్లాడరు. అందుకే పెద్దలు చెప్పిన మాట ఏంటి, మనం నడుస్తుంటే కుక్కలు మరుగుతున్నాయి అని అనుకోవాలి, మనము అవన్నీ పట్టించుకోవద్దు అని అంటారు. అది పట్టించుకోకుండానే నడుస్తాం, కానీ ఒక్కసారి కాకపోయినా ఒకసారి మనసుకి బాధ అనిపిస్తుంది. అరే మేము పద్ధతిగానే ఉన్నాం, మా మైండ్లోకి ఎవరిని రానిచ్చుకునేంత పరిస్థితి లేదు. దేవుడు టు బి ఫ్రాంక్, ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, నేను చూపిస్తాను ఒకటి. ఇంకో నా చెయ్యి మీద ఉన్నది ఏది? శివలింగం కదా, శివుడు ఉన్నాడు చూసిందా? నా చెయ్యి మీద కనబడుతుంది కదా. ఎక్కడ నమ్మకం అనిపించదు అసలుకి, ఎక్కడ నమ్మకం అనిపించదు. బికాస్ అఫ్కోర్స్ వాళ్ళ మనస్థితిగా వాళ్ళు మంచిగానే ఆలోచిస్తుండొచ్చు, కానీ మనకు లైఫ్లో ఒకసారి దెబ్బ పడ్డదంటే మళ్ళీ ఇంకొకసారి నమ్మకం అనేది ఉంటుంది కదా. కానీ శివుడు స్వయాన తండ్రి కదా, తండ్రి అయితే అర్థం చేసుకుంటాడు కదా ప్రతి విషయం. ఎవరికో చెప్పాల్సిన అవసరం ఏముంది? తనివి తీరా నాన్నకి చెప్పుకుంటే అయిపోద్ది కదా. మన నాన్న అనేది ఉన్నాడు కదా, శివుడు ఉన్నాడు కదా. ప్రతి అమ్మాయి మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే మనసులో ఎవరినో నమ్మి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ మీకు ప్లస్ పాయింట్గా ఆలోచించినా కానీ రేపు ఎట్లుంటారో తెలియదు కదా. బికాస్ సొసైటీలో ఎన్నో కలర్స్ ఉన్నాయి, మనం ఒక్కరమే కాదు, సొసైటీలో ఎన్నో కలర్స్ ఉన్నాయి. ఎంతోమంది గొప్ప గొప్ప ఆడవాళ్ళు ఉన్నారు, అందకత్తులు ఉన్నారు, నంగన చేసాడులు వేసేటోళ్ళు కూడా ఉన్నారు. మనకి ఏమి గడుసు మాట ఉన్నోళ్ళు వీళ్ళు ఏం చేయలేరు. అందుకే ఎవరైనా సరే అబ్బాయిలు అయితేనేమో అమ్మని దగ్గరికి తీసుకోండి. అమ్మ ఉన్నారు కదా, మా పార్వతీమాత, కనకదుర్గమ్మ తల్లి, ఇట్లా అమ్మవారిని తోడుగా తీసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో చెప్పుకోండి. అనవసరంగా ఎవరినో నమ్మి ఎవరికో మీ జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు. చూసిరు కదా నా చేయి మీద అయితే స్వయం శివలింగం ఉంటుంది. ఎందుకంటే నాకు అసలుకి ఎక్కడ నమ్మకం అనిపించదు. మంచిగా ఉంటుండొచ్చు, అసలు ఎక్కడ నమ్మకం అనేది కుదరదు. ఎందుకు ఒకరి గురించి ఆలోచించడం, వద్దు. నాన్న ఉన్నాడు, మనకి నాన్న ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆయనే చూస్తాడు. ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు తలంచాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో ఈ సొసైటీ చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తుంది సింగిల్గా ఉన్న వాళ్ళకి. ఈ సంబంధాలు అంటగడతారు. ఎవరెవరు పోరంపోకులకి ఎక్కడెక్కడోళ్ళకో అంటగడతారు. తప్పు కదా అది. ప్రతి ఒక్క మనిషికి ఒక మనసు అనేది ఉంటుంది కదా. మనుషులు ఉన్నారేమో తెలుసుకోండి ఎవరి గురించి అన్న మాట్లాడేటప్పుడు. అందుకే ఎక్కడ కూడా ఎవరి గురించి చెడ్డగా మాట్లాడద్దు. దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ మీరు ఎట్లా వింటారు? రిక్వెస్ట్ చేస్తే వింటారా, లేకపోతే ఆర్డర్ వేస్తే వింటారా? మొత్తానికైతే మీరు వినాలి. మొత్తానికి ఏ ఒక్క సింగిల్గా ఉన్న మగవాళ్ళనైనా సరే ఆడవాళ్ళనైనా సరే, సింగిల్గా ఉన్న వాళ్ళని మాత్రం మెంటల్ టార్చర్ పెట్టకండి. వాళ్ళకంటూ ఒక కమిట్మెంట్ లైఫ్ ఉంటుంది. ఆడవాళ్ళకి ఒక కమిట్మెంట్ లైఫ్ ఉంటుంది. అరే సింగిల్గా అయిపోయినా కదా ఎట్లా పెంచుతున్నా అనేసి ఒక మాట వస్తుందేమో, ఈమెం పెంచగలుగుతుంది అనేసి దిగజారినట్టు మాట్లాడతారేమో, ఏం చూసుకుంటుంది ఇదెంత ఆడిది అని అంటారేమో అన్న ఇది ఒక తత్వంతో ఒక కమిట్మెంట్ లైఫ్ తోటి లీడ్ చేసుకుంటూ వస్తారు. అంతే ఈ చెత్త చిల్లర మాటలతోటి వాళ్ళ మైండ్ మొత్తం బ్రేక్ చేయకుర్రి.
మస్తు కమిట్మెంట్ తోటి ఉంటున్నారు తెలుసా. ఇవాళ రేపు సింగిల్గా ఉన్న ఆడవాళ్ళు, సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు, అరే ఏడ తక్కువవుతుందో పిల్లలకి, ఏ విషయంలో తక్కువవుతుందో, ఏ విషయంలో మనకి అరే నానుంటే చేసేదేమో అన్న ఆలోచన ఎక్కడగా రానివ్వరు. అంత కమిట్మెంట్ తోటి ఉంటారు ఆడవాళ్ళు ప్రతి విషయంలో. ఫుడ్ కానీ, స్టడీస్ కానీ, ఏదైనా సరే ఇంత కమిట్మెంట్ తోటి వాళ్ళ ప్రాపర్టీస్ అయినా కానీ, ఏదైనా కానీ ఒక లెజెండ్ లాగా బ్రతికే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. చిల్లరగాళ్ళు ఇష్టం వచ్చిన చెత్త మొహాలన్నీ ఈ ఆడవాళ్ళకు లేనిపోని ఇబ్బందులు పెట్టుకుంటా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అటు కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోదు. కమిట్మెంట్ తోటి ఉంటారు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోదు, కానీ వాళ్ళ మనసుకు అయితే ఇబ్బంది పెడతారు బా. అట్లా పెట్టొద్దు అనేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇట్లు మీ శ్రేయోభిలాషి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.